శుభాకాంక్షలు సార్. అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, స్థానిక భద్రాచలం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవనీయుల ఈ ఒక జిల్లా, పాత జిల్లా ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రివర్యులకు, అదేవిధంగా సీఎం గారికి మొన్న రివ్యూ చేసి, దాదాపుగా ఖమ్మం జిల్లాలో రివ్యూ చేసి, ఈ పాత జిల్లాలో కొత్త జిల్లా కొత్తగూడెంలో ఎక్కడెక్కడ గండులు పడినాయో, చెరువులు ఎక్కడెక్కడ తెగిపోయినాయో వీటన్నిటి కూడా వాళ్ళు పరిష్కరించి, అదేవిధంగా ఇరిగేషన్ టీం కానివ్వండి, ఆర్ఎన్బి టీం కానీ, పంచాయతీరాజ్ టీం కానీ, ఇవన్నీ కూడా ఆఫీసర్లకు పంపడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అపరితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎనీ టైం ఏదైనా కావాలంటే మీరు ఫైర్ స్టేషన్ కూడా తీసుకోవచ్చని చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా మనం అలర్ట్గానే ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా భద్రాచలంలో ఆ రోజుల్లో కూడా వర్షాలు బాగా వచ్చి ఎక్కడిదక్కడ కొట్టుకుపోయిన సందర్భాలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా మేము తప్పకుండా చేస్తాం. నిన్న కూడా ఆర్ఎన్బి టెక్నికల్ వస్తే వెంకటాపూర్, వాజేడు అవన్నీ కూడా వెళ్ళి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదేవిధంగా వాళ్ళు కూడా రాత్రి ఒప్పుకున్నారు, తప్పకుండా ఇంకో 40 కిలోమీటర్ రోడ్డు పెట్టాలి. ఈ 10 కిలోమీటర్ మధ్యలో ఉన్నది కూడా 5 గ్రామ పంచాయతీ తీసుకొచ్చినాక అది కూడా మేము చేసేస్తాం. ఇంతకుముందు కరకట్ట అనేది 100% దానికి కట్టవలసిన అవసరం ఉంది. ఎప్పటికైనా మన భద్రాచలానికి అది 30 మామూలుగా భద్రాచలం టౌన్లో వచ్చే వాటర్కి మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మళ్ళీ గోదావరిలో వదిలేసుకున్నాం. కాబట్టి రాబోయే కాలంలో మనకు ఇబ్బందికరంగానే, ఆ రోజుల్లో బైబర్కేషన్ అయినప్పుడు మనము సీలోరు ప్రాజెక్ట్ ఇచ్చాం, వాళ్ళకు 7 మండలాలు ఇచ్చాం. ఫస్ట్ బైబర్కేషన్ అయినప్పుడు వాళ్ళకి 7 మండలాలు లేవు, ఓన్లీ 180 విలేజెసే ఉన్నాయి. తర్వాత సెకండ్ అమెండ్మెంట్ అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత సెకండ్ అమెండ్మెంట్ వచ్చే వరకు బీజేపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ ఇక్కడ గెలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త గెలిచారు కాబట్టి వాళ్ళ సంబరాలు ఉన్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఏ విధంగా కాపాడాలని వాళ్ళకి తెలియదు. సీలోరు ప్రాజెక్టు వదిలిపెట్టిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావుకు నేను అడుగుతున్నా, ఏదో పెద్దగా మాట్లాడతాడు. ఆ రోజుల్లో సీలోరు 7 మండలాల ఆదివాసులు ఎందుకు వదిలిపెట్టారు? ఫస్ట్ బైబర్కేషన్లో ఉన్నదా? సెకండ్ బైబర్కేషన్లో ఎందుకు వదిలిపెట్టారు? వాళ్ళకు ఏమాత్రం మరి జ్ఞానం ఉండి ఇచ్చారా, జ్ఞానం లేకుండా ఇచ్చారా, తెలిసి ఇచ్చారా, తెలవకుండా ఇచ్చారా? నేను ఆ రోజులో ఫస్ట్ అమెండ్మెంట్ అప్పుడు నేను సెంట్రల్ మినిస్టర్గా ఉండేది. సెకండ్ అమెండ్మెంట్ వచ్చే వరకు మేము ఓడిపోయినాం. వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఇక్కడ, అక్కడ బీజేపీ ఉండే. సరే వదిలేసిండ్రు, 5 గ్రామ పంచాయతీ కూడా తీసుకోలేదు. ఇంకోటి ఆ కరకట్టకు మనం రాసిచ్చిన అమెండ్మెంట్